ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనము వాక్యాన్ని మనము చూసుకుందాం. గత కొన్ని వారములుగా మనము అనేక న్యాయాధిపతుల గురించి మనము వింటూ వస్తున్నాం కదా. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుండి మనము న్యాయాధిపతుల గ్రంథం గురించి మనము వింటూ మనము ధ్యానిస్తున్నాం కదా. ఆల్మోస్ట్ మనము 5 న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకున్నాం. యెఫ్తా న్యాయాధిపతి, గిదియోను న్యాయాధిపతి, అదేవిధంగా దెబోరా న్యాయాధిపతురాలు, అదేవిధంగా ఒత్నేలు, దాని తర్వాత ఏహూదు. ఈ యొక్క 5 మంది గురించి మనము నేర్చుకున్నాం 5 వారాలు కదా. ఈరోజు మనము మరొక న్యాయాధిపతి గురించి మనము నేర్చుకోబోతున్నాం. చూడండి, ఆ న్యాయాధిపతి గురించి కేవలము ఒక్క వచనములో మాత్రమే ఉన్నది. ఆ న్యాయాధిపతి గురించి ఒక్క వచనములో మాత్రమే రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒక్క వచనములో మాత్రమే ఆయన చరిత్రను పెట్టాడు. ఒక వచనములో మాత్రమే ఆయన చరిత్రను పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము అనేక భక్తులను లేదా గిదియోను గురించి మనం నేర్చుకున్నాం. 2-3 అధ్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా యెహోషువ గురించి మనం వింటున్నాం. ఆయన గురించి గ్రంథం ఉన్నది కదా. అదేవిధంగా దెబోరా గురించి విన్నాము. మరి ఆమె గురించి కూడా 2-3 అధ్యాయాలు ఉంటున్నాయి. యెఫ్తా గురించి విన్నాము. వీళ్ళ గురించి అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఈ న్యాయాధిపతికి మాత్రము ఒకటే వచనం ఉన్నది. ఒకటే వచనము. చూడండి, ఎన్నికలేని వారిని దేవుడు బలమైన పాత్రగా వాడుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు రక్షకుడిగా దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. దేవుడు ఆయనను ఎన్నుకొని ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఆయనను రక్షకుడిగా ఎన్నుకున్నట్లు మనం ఒకటే వచనములో మనము చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, చూసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. అతనిని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు. చూడండి, ఇక్కడ అతనిని తర్వాత అని మెన్షన్ చేశారు. అతని తర్వాత అంటే మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఎవరి గురించి మనం నేర్చుకున్నాం? ఏహూదు గురించి నేర్చుకున్నాం కదా. ఆయన తర్వాత, ఏహూదు తర్వాత అనగా ఏహూదు మరణించలేదండి, ఆయన బ్రతికే ఉన్నాడు. ఏహూదు తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. చూడండి, న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయేలును రక్షించెను. చూడండి, ఇజ్రాయేలును రక్షించెను. మొట్టమొదటిగా ఆయన ఎవరండి? అనాతు కుమారుడైన షమ్గరు. మనము షమ్గరు గురించే మనము నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనము షమ్గరు గురించే నేర్చుకోబోతున్నాం. ఈజ్ అన్సీన్ వారియర్. చూడండి, రహస్యమైన రక్షకుడు. పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క లేఖనాలలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే ఈ షమ్గరు గురించి కేవలము ఒక్క వచనములనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అనాథ కుమారుడైన షమ్గరు అని మెన్షన్ చేశాడు. చూడండి, ఈ యొక్క వచనములో మరి దానికంటే ముందు ఏహూదు తర్వాత, అతని తర్వాత అని వచనములో రాయించాడు. అతని తర్వాత అంటే ఏహూదు చనిపోకముందే దేవుడు 3వ న్యాయాధిపతిని కూడా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఏహూదు చనిపోకముందే దేవుడు 3వ న్యాయాధిపతిని ఎన్నుకున్నట్లు 3వ అధ్యాయము 30వ వచనములో మనము చూస్తున్నామండి.
చూడండి, అప్పటికి ఒత్నేలు మరణించిన తర్వాత ఏహోదును దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఏహోదు మరి ఆయన ఎగ్లోను రాజుని డిఫీట్ చేసి ఆయన ఎన్ని సంవత్సరాలు ఆ దేశము నిమ్మలంగా ఉన్నదండి? 80 సంవత్సరాలు. చూడండి, ఆ వచనం కూడా మనం చదువుకుందాం. 29th verse. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒక్కడనూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇజ్రాయేలు చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేశము 80 years, 80 సంవత్సరాలు నిమ్మలంగా ఉంటుందండి. ఆ సమయంలో అతని తర్వాత అనగా ఏహోదు తర్వాత అనాతు కుమారుడైన షెమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, ఏహోదు తర్వాత అనాతు కుమారుడైన షెమ్గరును మనము చూస్తున్నాము. చూడండి, ఈ యొక్క చక్కని సమయంలో అనాతు అనగా జవాబు, అనాతు అనగా జవాబు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడంటే కానానైట్స్, అదేవిధంగా ఇజ్రాయేలు, వీళ్ళిద్దరు ఏకమయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అక్కడి నుండి వీళ్ళ వంశము వచ్చినట్లు మనం చూస్తున్నాం చరిత్రలో. ఈ అనాథు కుమారుడైన షెమ్గరు గురించి మనం ఈరోజు వినబోతున్నాం. అనాథు అనగా జవాబు, ఆన్సర్. చూడండి, ఆ అనాథు కుమారుడైన షెమ్గరు అనగా ఖడ్గము. ఏంటండి? ఖడ్గము. అదేవిధంగా దేవుని ఉగ్రత రెండవ అర్థం. మూడవ అర్థం ఏంటంటే పరదేశీ. మొట్టమొదటిగా షెమ్గర్ అనగా అర్థము ఖడ్గము, దేవుని ఉగ్రత, పరదేశీ. చూడండి, మొట్టమొదటిగా ఖడ్గము. ఖడ్గం అనగా దేవుని వాక్యము. షెమ్గరు దేవుణ్ణి, ఆయన మాటలను గ్రహిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నడుస్తున్నాడు. చూడండి, ఆ ఖడ్గము రెండంచుల ఖడ్గము. నిజమే అండి, మనము కృంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఓదార్పు లేని వారికి ఓదార్పునిస్తాడు దేవుడు వాక్యం. కృంగిపోయినప్పుడు బలమునిస్తాడు దేవుని వాక్యం కదా. దేవుడు బలపరుస్తాడు దేవుని వాక్యము ద్వారా. అయ్యో దేవా, నాతోని నువ్వు మాట్లాడంటే పరిశుద్ధ లేఖనాలతో దేవుడు నీతోని మాట్లాడతాడండి. ఆ ఖడ్గము చూడండి, షెమ్గరు అర్థము. రెండవదిగా దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. ఎందుకు దేవుని ఉగ్రత అనంటే, శత్రువులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వస్తారు, వాళ్ళను హతము చేస్తాడు ఈ యొక్క షెమ్గరు. చూడండి, ఆ ఉగ్రత నుండి షెమ్గరు కాపాడుతాడు. ఆ దేవుని ఉగ్రత వాళ్ళ మీద పంపించక ముందే వాళ్ళు మొరబెట్టగానే మరి ఆ శత్రుల సైన్యము నుండి, బానిసత్వముల నుండి షెమ్గరు కాపాడినట్లు మనము చూస్తాము. అదేవిధంగా మూడవది పరదేశీ. చూడండి, పరదేశులండి, పరదేశీ. నిజమే, పరదేశీ అంటే మనమందరం ప్రయాణము చేస్తున్నాం ఈ లోకంలో. ఏం చేస్తున్నాము? ప్రయాణము చేస్తున్నాం ఈ లోకంలో. ఒక యాత్ర మనది, ఒక యాత్ర కదా. we are not a permanent persons, we are temporary persons. హల్లెలూయా. పర్మనెంట్గా నేను ఇక్కడనే భూమి మీద సెటిల్ అవుతా అని అన్నవారు చేతులేపండి. లేదండి, మనమందరము యాత్రికులము, మనమందరము యాత్రికులమండి. we are all temporary people in the world.
పర్మనెంట్ కాదు మనము కదా. పర్మనెంట్గా ఉండాలని ఎన్నెన్నో ప్రయాసాలు కదా, ఎన్నెన్నో ప్రయాసం పడుతుంటాము, ఎన్నో ఖర్చు చేస్తుంటాము. కోట్లున్నా లక్షలున్నా ఏం లాభం లేదండి. చావును తప్పించుకునే మానవుడు ఈ లోకంలో ఇప్పటి వరకు పుట్టలేదు, నా యేసయ్య తప్ప. హల్లెలూయా. చూడండి, నా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. దాని తర్వాత ఎవ్వరూ ఆ పనిని చెయ్యలేదు. మానవులుగా మనము పుట్టినామంటే మరణము తప్పదు. జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము జర్నీ చేస్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో ఎన్నో దుఃఖాలు, సంతోషాలు, బాధలు, హింసలు కదా ఈ ప్రయాణంలో. కానీ మన గురి మాత్రము పరలోక రాజ్యము. హల్లెలూయా. మన గురి మాత్రము పరలోక రాజ్యము. ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు, ఏ సమయంలో ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయముతోని మాట్లాడుతున్నాడు. నీవు ఏ విధంగా ఉంటున్నావు పరీక్షించుకో. చూడండి, భయంకరంగా మరి ఫ్లడ్స్ వచ్చేసాయి. ఎవరన్నా అనుకున్నారా చనిపోతారని? అంతమంది చనిపోతారని, మునిగిపోతుందని అనుకున్నారా? లేదండి, ఎవ్వరు అనుకోలేదు. చూడండి నా ప్రియ సంగమా, అందుకోసమే మనము రక్షింపబడాలి. దేవుడు కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. చూడండి నా ప్రియ సంగమా, ఈ సమయంలో ఈరోజు ఉంటున్నావేమో, ఈరోజు ఆనందిస్తున్నావేమో, కానీ ఈరోజు నీ కుటుంబంతో ఉంటున్నావేమో, కానీ ఒకానొక సమయంలో నీవు కూడా మరి మరణించాలి కదా. నీవు కూడా మరణించాలి. చనిపోయినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావా, నరకంలో ఉంటావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రెండే దారిలు, ఒకటి నరకం, ఒకటి పరలోక రాజ్యం కదా. ఏ దారి కావాలో తెలుసుకో. దేవుడు కూడా మనకే ఆ చక్కని ఆప్షన్ ఇచ్చేశాడు. ఏ దారి కావాలో నువ్వు తీసుకో. మంచి పనులు చేస్తే దేవునికి విధేయులుగా మనం ఉంటే కదా, మనకు తెలుసు మంచి గురించి. చెడు పనులు చేస్తే ఎక్కడికి పోతామో కూడా మనకు తెలుసు. బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ రాంగ్ థింగ్స్ అగెయిన్స్ట్ గాడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యాత్రలో, ఈ సమయంలో మన గురి మాత్రము పరలోక రాజ్యము మాత్రమే. కొన్ని సంవత్సరాలు దేవుడు మనకు ఈ యొక్క ఆయుష్నిచ్చాడండి. కొన్ని సంవత్సరాలు ఆయన సేవలో, ఆయన పని చేయడానికి, ఆయనకు నమ్మకంగా ఉండడానికి, ఆయన చెయ్యి విడవకుండా పట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు మనకి దేవుడు ఆయుష్నిచ్చాడు. అధిక బలము ఎంత అండి చెప్పాలి? 70-80 సంవత్సరాలు ఆయాసమే, దుఃఖమే కదా. అందుకోసమే ఒక భక్తుడు చాలా చక్కగా పాట రాశాడు. పరదేశులము ప్రియులారా, మన పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. సావు పట్టండి ఇది. ఎస్, సావు పట్టేది. ఈ పాటతో కూడా మనం దేవుని స్తుతించాలా. హల్లెలూయా. మనము బర్త్డే కానీ, సావే కానీ, పెళ్ళే కానీ, ఏ కార్యక్రమమైనా ఫస్ట్ వి నీడ్ టు ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా రాశారు పాట కదా. మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి రాలేదు. వీఆర్ టెంపరరీ పీపుల్. ఈ యాత్రలో మన గురి మాత్రము పరలోక రాజ్యము. మరి షెమ్ గారు
ఆయన ప్రిన్సిపల్స్ ఏంటో మనము చూసుకుందాం. ఆయన ప్రిన్సిపల్స్ చూడండి. స్టార్ట్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుండి ప్రారంభము చేయి. చూడండి, ఆయన ఉన్నాడు అక్కడనే, ఆయన ప్రారంభం చేస్తాడు షమ్గరు. రెండవదిగా, యూజ్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఏది ఉన్నదో అది ఉపయోగించు. చూడండి, డూ వాట్ యు క్యాన్. నీవు చెయ్యి, నువ్వు చెయ్యగలవు ఏదైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రిన్సిపల్స్ని షమ్గరు ఫాలో అయ్యాడండి. ఈ ప్రిన్సిపల్స్ని షమ్గరు ఫాలో అయ్యాడు. చూడండి, షమ్గర్ అనగా ఖడ్గము, దేవుని ఉగ్రత. మూడవది పరదేశి. చూడండి, ఇప్పుడు మనము మొట్టమొదటిగా ఏహూదు గురించి నేర్చుకున్నాము. దాని తర్వాత అనాతు గురించి మనము నేర్చుకున్నాము. అనాతు కుమారుడైన షమ్గరు గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరి ఫిలిస్తీన్ల గురించి మనం నేర్చుకుందాము. ఫిలిస్తీన్లు ఎవరు? శత్రువులు. ఎవరండి ఫిలిస్తీన్లు? శత్రువులు, ఎనిమిస్. ఉన్నారా అందరూ? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ వచనములో మనం గమనించినట్లయితే షమ్గరు న్యాయాధిపతి అయ్యాడు. ఎవరిని ఓడగొట్టి న్యాయాధిపతి అయ్యాడంటే ఫిలిస్తీన్లను ఓడగొట్టి న్యాయాధిపతి అయ్యాడు. ఫిలిస్తీన్ అనగానే మనకి ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. ఎవరు? గొలియాతు గుర్తుకు రావాలి. చూడండి, దావీదు ఏం చేస్తాడు? ఒక రాయి తీసుకొని గిరా 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 తిప్పాడు. తిప్పి ఏం చేస్తాడు? ఆయన కరెక్ట్ నొసటి మీద గురి చూసి కొట్టాడు కదా. కొట్టగానే ఈ గొలియాత్ ఏమయ్యాడు? పడిపోయి చనిపోయాడు. ఆయన ఎవరో కాదండి, ఫిలిస్తీయుడు. చూడండి, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ నుండి ఆయన స్టోరీ ఉంటుంది. అదేవిధంగా 1 సమూయేలు 31వ అధ్యాయంలో సౌలు, అదేవిధంగా సౌలు కుమారుడు రాజైన సౌలు, ఆయన కుమారుడు కూడా జోనాతాను కూడా ఫిలిస్తీన్ల చేతిలో యుద్ధం చేయించుండగా మరణించారు. అది కూడా మనం చూస్తాం 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో. చూడండి, అదేవిధంగా సంసోను కూడా ఫిలిస్తీన్లను చంపాడు కదా. ఎవరు మాయలో పడి? చెప్పాలండి, దెలీలా కదా. చూడండి, అనగా ఫిలిస్తీన్లు అబ్రహాము కాలము నుండి ఉన్నారండి. ఫిలిస్తీన్లు అబ్రహాము కాలము నుండి ఉన్నారు. చూడండి, ఫిలిస్తీన్లు అనగా ఆక్యుపైడ్, ఆక్రమించుకునేవారు, అడ్డుదారులలో వచ్చేవారు, మరొక మార్గములలో వచ్చేవారు, కొందరు రహస్యంగా దూరేవారు. ఈ యొక్క ఫిలిస్తీన్లు చూడండి, ఈ ఫిలిస్తీన్లు మరి ముఖ్యంగా వీళ్ళు ఎక్కడి నుండి ప్రారంభమైందంటే ఆది కాండము 10వ అధ్యాయము 14వ వచనములో మనము చూసుకుంటాము. చూడండి, పత్రుసీయులను, కస్రూహీయులను, కఫోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్రూహీయులలో నుండి వచ్చినవారు. అండర్లైన్ చేసుకోవాలి. ఫిలిస్తీన్లు అంటే అక్కడి నుండి వచ్చారంట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే నోవా కుటుంబము, 2వ కుమారుడైన హాము కదా. వీళ్ళ 4 ఫాదర్స్ నుండి ఈ యొక్క ఫిలిస్తీన్లు వచ్చినట్లు మనము చరిత్రలో మనము చూసుకుంటున్నాం. చూడండి నా ప్రియ సంగమా, మరి ముఖ్యంగా ఈ ఫిలిస్తీన్లు ఏం పని చేసేవారో తెలుసా? వీళ్ళు ఏ పని చేసేవారు తెలుసా? ఇనుము వంకర అయితే షార్ప్ చేసేవారు. గొడ్డలే కానీ, పారనే కానీ, కత్తులే కానీ కదా, ఇవన్నీ యుద్ధము చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ షార్ప్ చేసేవారు. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనము. కాబట్టి ఇజ్రాయెల్ అందరూ తమ
నక్కులకును పారలను గొడ్రలను పోట కత్తులను పదును చేయుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. చూడండి ఏమేమండి చెప్పాలి, ఏమేమి? కత్తులంట, పారలు, గొడ్డెలు, పోట కత్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? షార్ప్ చేస్తున్నారు, మంచిగా తేజ్గా చేస్తున్నారు. అంటే ఈ కత్తులను ఇవన్నీ కూడా ఫిలిష్తీయులు తయారు చేసేవారు, ఈ యొక్క ఆయుధాలన్నీ. అదేవిధంగా వీటిని షార్ప్ కూడా చేస్తున్నారండి. చూడండి, అదేవిధంగా ఆ వచనంలో కూడా మునుకోల కర్రను కూడా వాళ్ళు షార్ప్ చేసేవారు. చూడండి, ఇలాంటి ఫిలిష్తీయులను షెమ్గరు 600 మందిని చంపాడు. హల్లెలూయా! ఎంతమందినండి? 600 మందిని ఆయన చంపాడు. దేంతో చంపాడు? మునుకోల కర్ర. చూడండి, మనము శత్రువుల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు షెమ్గరు వాడిన ఆయుధం ఏంటో మనం చూసుకుందాం. ఏంటో తెలుసా? అది మునుకోల కర్ర. ఈ మునుకోల కర్ర గురించి ఆలోచిస్తే ఊర్లల్లో ఫార్మర్స్ ఏం చేసేవారంటే, రైతులు ఆవులు సరి అయిన మార్గంలో పోకపోతే ఆ కర్రతో వెనకాల నుండి కూర్చుతారు. ముళ్ళ కర్ర కూడా అంటారు దాన్ని కదా, ముళ్ళ కర్ర కూడా అని అంటారు. ఆ కర్రతోని ఆ ఎద్దులే కానీ లేదా ఆ బర్రెలే కానీ ఇవి సరి అయిన మార్గంలో పోకపోతే ఆ కర్రతోని వెనకలకెళ్ళి కూర్చోగానే అవి కరెక్షన్ చేసుకొని ఆ నొప్పికి సరి అయిన మార్గంలో ఆ జంతువులు వెళ్తాయండి. ఆ కర్ర ఈ యొక్క షెమ్గరు దగ్గర ఉన్నది. చూడండి, అట్లా గాడిదలను కూడా కూర్చేవారు. చూడండి, ఆ కర్ర షెమ్గరు దగ్గర ఉన్నది. ఏహోదు లెక్క ఆయనది కత్తి లేదు. అదేవిధంగా సంసోను లెక్క గాడిద ఎముక లేదు, లేదా గిద్యోను లెక్క యెహోవా ఖడ్గమని ఆ నామస్మరణ కూడా లేదు. ఈయన దగ్గర కేవలం కర్ర మాత్రమే ఉన్నది, ముళ్ళ కర్ర, మునుకోల కర్ర. చూడండి, అది ఆల్మోస్ట్ 6 to 7 feet 8 feet అంత ఉంటుంది అంతే. అది దొడ్డు కర్ర కూడా కాదండి, ఏ నార్మల్ కర్ర. చూడండి, ఈజ్ అ వెరీ కామన్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ అ వెరీ ఆర్డినరీ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ అ ఫార్మర్ పర్సన్. ఆయన ఫార్మర్ అండి. ఆయన వరి వేసేవాడు, ఆయన ఒక రైతు. ఈ మునుకోల కర్ర వాళ్ళ దగ్గరనే ఉంటుంది. చూడండి, గాడిదలను లేదా ఎడ్లను వీటిని నడిపించే వారి దగ్గర మరి వరి వేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రమే ఈ కర్ర ఉంటుంది. ఆ కర్ర కూడా ఎట్లుంటుంది అంటే ముందట షార్ప్ ఉంటుంది. చూడండి, ఆ కర్రను పట్టుకొని ఈ యొక్క షెమ్గరు 600 మందిని చంపినట్లు మనము లేఖనాలలో మనం చూస్తున్నాము. హల్లెలూయా! చూడండి, ఆ కర్రలాగా మన దేవుని వాక్యం కూడా ఉంటుందండి కదా. సరి అయిన మార్గంలో మనం పోకపోతే వాక్యము ఆ కర్రలాగా మనను కూర్చుతుంది కదా. సేమ్ అదేవిధంగా షెమ్గరు ఆ కర్రను పట్టుకొని ఎంతమందిని చంపాడండి? 600 మందిని హతము చేసేసాడంట. హల్లెలూయా! హతము చేసేసాడు ఫిలిష్తీయులను 600 మందిని. ఈ ఫిలిష్తీయులేమో చూడండి, వాళ్ళే కత్తులను షార్ప్ చేస్తారు, వాళ్ళే తేజ్ చేసేవారు, వాళ్ళు తయారు చేసేవారు. అలాంటి బలమైన వ్యక్తులను బలహీనుడుగా ఉన్న ఈ యొక్క షెమ్గరు హతము చేసినట్లు మనం చూస్తున్నాము. హల్లెలూయా! 600 మందిని ఆయన చంపేశాడు. చూడండి, ఈజ్ అ వెరీ కామన్ పర్సన్, ఈజ్ అ వెరీ ఆర్డినరీ పర్సన్, బట్ వెన్ గాడ్ యూజెస్ యూ హీ బికేమ్ ఎ ఎక్స్ట్రాడినరీ పర్సన్. హల్లెలూయా!
దేవుడు ఎప్పుడైతే వాడుకోవడము ప్రారంభం చేస్తాడో ఆ వ్యక్తి బలమైన వీరుడుగా ఆయన మలచబడ్డాడు. చూడండి, ఒక సాధారణమైన వ్యక్తి దేవుని కంట్లో పడ్డాడు, దేవుని దృష్టిలో పడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి చూడండి, ఈయన కరెక్ట్ వ్యక్తి షెమ్గరు అని ఒక కర్రతో ఆయన 600 మందిని చంపినట్లు ఈ యొక్క వచనములో మనము చూస్తున్నాం. నా ప్రియ సంగమా, ఎన్నిక లేని వారిని బలమైన పాత్రగా దేవుడు చేయబోతున్నాడు ఈ సమయంలో. అయ్యో నాకు ఏం రాదు అంటే మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో చదువు రాని వారిని, గొర్రెల కాపరులను, చూడండి ఏం తెలియని వారను, యుద్ధము రాని వారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే షెమ్గరు కూడా ఏం తెలియదు, కానీ దేవుడు ఆయనతో నుండి ఆల్మోస్ట్ 600 మందిని చంపినట్లు మనం చూస్తున్నాం. బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో, వాళ్ళను విడిపించాడు ఈ యొక్క షెమ్గరు. చూడండి, ఒక రక్షకుడుగా ఆయన బయలుదేరి వచ్చాడు షెమ్గరు. చూడండి నా ప్రియ సంగమా, మనం అనుకోవచ్చు నా జీవితం అయిపోయిందా, నా కుటుంబ జీవితం అయిపోయిందా, ఏంటి నేను ఈ పరిస్థితిలో ఉంటున్నాను, ఆర్థికంగా నా పిల్లల విషయంలో, చదువు విషయంలో. చూడండి ఎంతమందో బాధపడుతున్నారు, అప్పు బాధలు కదా, ఎంతోమంది ఒంటరిగా ఉంటున్నావేమో, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో. నా ప్రియ సంగమా, దేవుడు నీతోని ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. నీతో నుండి గొప్ప విజయము నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. షెమ్గరుకు ఏ విధంగానైతే గొప్ప విజయాన్ని ఇచ్చాడో ఆ కర్రతోని నీకు కూడా 2 అంచుల ఖడ్గము ద్వారా గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ వ్యక్తి ద్వారా, షెమ్గరు ద్వారా ఈ సమయంలో దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. అయ్యో నేను ఒంటరి వాడిని, నాకు ఎవ్వరూ లేరు, నా ఒంటరి బ్రతుకు, నాతో ఎవరు ఉండట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను అసహించుకుంటున్నారు, నన్ను త్రోసివేస్తున్నారు, ఎవరు నన్ను ఆదరిస్తలేరు, ఎవరు నన్ను దగ్గరికి తీస్తలేరు. నా ప్రియ సంగమా, ఆ విధంగా అనుకోకండి. దేవుడు ఏ విధంగానైతే షెమ్గరును ఎన్నుకున్నాడో, ఏ విధంగానైతే షెమ్గరుకు తోడున్నాడో, ఏ విధంగానైతే షెమ్గరు ద్వారా 600 మందిని చంపాడో, దేవుడు మీతోను కూడా గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. God is working on your side. Don't feel alone. He's there with you. చూడండి, ఎప్పుడు మనము చింతించకండి. ఆయన ఆలయంలో ఉన్నామంటే దేవుడు మనకు అమ్మగా, నాన్నగా, భర్తగా, భార్యగా, ప్రతి ఒక్కటి సమస్తం ఆయననే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ చెల్లునుగాక. చూడండి, షెమ్గరు ఆయన దేవుని స్తుతించినాడు, దేవుని గణపరిచాడు. 600 మందిని ఫిలిష్తీయులను హతమార్చి ఇజ్రాయెల్ ప్రజలకు రక్షకుడిగా ఉంటున్నాడండి. చూడండి, అప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఏహోదు కాలంలోనే ఈ పని అయింది. చూడండి, ఒక్కసారి 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుందాము. ఏహూదు మరణమైన తరువాత ఇజ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక, ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక, ఇంకను అంటే ఏహోదు కాలంలో వాళ్ళు తప్పు చేశారు, పాపము చేశారు, యెహోవా దృష్టికి దోషులయ్యారు. అందుకోసమే ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు దేవుడు. అందుకోసమే సీన్లోకి ఏహోదు ఉన్నప్పుడు షెమ్గర్ను సీన్లోకి దింపాడు. అప్పుడు దేవుడు
షెమ్గరు ద్వారా గొప్ప కార్యము చేశాడు. షెమ్గరు ఇజ్రాయెల్ ప్రజలకు 3వ న్యాయాధిపతిగా ఉంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈజ్ అన్సీన్ హీరో, అన్సీన్ హీరో. రహస్యంగా దాచుకున్నాడు. కానీ దేవుడు ఈరోజు షెమ్గరు ద్వారా మాట్లాడాడు. మన జీవితాలను సరిచేశాడు, మన జీవితాలను బలపరిచాడు, మన జీవితాలను ధైర్యపరిచాడు, మన జీవితాలను సరి అయిన మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. షెమ్గరు ఏ విధంగా మరి ఆయన గొప్ప విజయాన్ని పొందుకున్నాడో మనము ఈ యొక్క చక్కని సమయంలో మనము దేవుని వాక్యము ద్వారా మనము విన్నాము, మనము నేర్చుకున్నాము. చూడండి, ఈ ఒక్క వచనంలో మనము ఎన్ని విషయాలను నేర్చుకున్నాము చూడండి. మొట్టమొదటిగా మనము ఏహూదు గురించి నేర్చుకున్నాము. రెండవదిగా అనాతు, మూడవదిగా షెమ్గరు, నాలుగవదిగా ఫిలిస్తీన్లు, ఐదవదిగా మునుకోల కర్ర కదా. అదేవిధంగా ఆరవదిగా ఒక రక్షకుడుగా ఆయన బయలుదేరి రక్షించాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ షెమ్గరు కాలంలోనే దెబోరా, బరాకు వీళ్ళు కూడా ఒక చక్కని పాటను కూడా రాసినట్లు మనము న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అదేవిధంగా మరి ఫిలిస్తీన్లు ప్రయాణంలో ఎక్కడ అడ్డుకుంటారని షెమ్గర్ కాలంలోనే ఆ దినాలలో యాయేలు మరి ఆ కాలంలో మరి పెద్ద పెద్ద హైవేస్ని కూడా నిర్మించినట్లు మనము చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, దేవుడు మనతో నుండగా మనకు విరోధి ఎవ్వడు లేదు కదా, ఉండడు కూడా. ఆయననే మనతో నుండి గొప్ప విజయమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.